అమెరికాను కుదిపేస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్ ఇప్పుడు ఇండియాలోనూ కలకలం రేపుతుంది. ఎప్స్టీన్ ఫైల్స్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరుండటం సంచలనంగా మారింది. దీనిపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ఫైల్స్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు కూడా బయటపడింది. అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసిన ఈ కుంభకోణానికి సంబంధించిన పత్రాల్లో మోడీ పేరు కనిపించింది. ఎప్స్టీన్ రాసిన ఓ మెయిల్లో ప్రధాని మోడీ పేరును ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. భారత ప్రధాని మోడీ నా సలహా తీసుకున్నారు. ఇజ్రాయెల్లో అమెరికా అధ్యక్షుడి కోసం డాన్స్ చేశారు, పాట పాడారు. మోడీ, ట్రంప్ కొన్ని వారాల క్రితమే కలుసుకున్నారు. ఇది పనిచేసిందని ఎప్స్టీన్ మెయిల్లో ఉంది. కొత్తగా విడుదలైన ఈ ఫైల్స్లో 3 మిలియన్లకు పైగా పేపర్స్, 2000 వీడియోలు, 18 లక్షల ఫోటోలు ఉన్నట్టు అమెరికా న్యాయశాఖ వెల్లడించింది. ఎప్స్టీన్ మెయిల్పై భారత విదేశాంగ శాఖ స్పందించింది. 2017లో ప్రధాని మోడీ ఇజ్రాయెల్లో పర్యటించిన విషయం తప్ప ఆ మెయిల్లో ఉన్న ఇతర వివరాలన్నీ పచ్చి అబద్ధమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. తీవ్రమైన లైంగిక కుంభకోణంలో దోషైన వ్యక్తి చెప్పిన మాటలు అర్థం లేనివని అన్నారు. 2017 జూన్ 4 నుంచి 6 వరకు ఇజ్రాయెల్లో మోడీ పర్యటించారు. ఆ పర్యటన చారిత్రాత్మకమైంది. 1992లో భారత్, ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు ఏర్పడ్డ తర్వాత ఆ దేశంలో అడుగుపెట్టిన మొదటి భారత ప్రధాని మోడీనే. ఎప్స్టీన్ ఫైల్స్లో మోడీ పేరు ఉండటంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై 3 ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. జెఫ్రీ ఎప్స్టీన్ నుంచి ప్రధాని ఏం సలహా తీసుకున్నారు? అమెరికా అధ్యక్షుడి కోసం ఇజ్రాయెల్లో మోడీ డాన్స్ చేశారు, పాట పాడారు అనే దానికి అర్థమేంటి? మెయిల్లో ఇది పనిచేసింది అనే పదం ఉంది. అంటే ఏం పనిచేసింది? ఏ పని విజయవంతమైంది అని కాంగ్రెస్ ప్రశ్నించింది. అయితే కాంగ్రెస్ విమర్శల్ని బీజేపీ తిప్పికొట్టింది. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీ పనికట్టుకుని దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించింది. उस ईमेल को कांग्रेस पार्टी ने एडिट किया है. उस ईमेल में हिज एडवाइस जहां की हिज नहीं लिखा हुआ है, हिज जोड़कर दिखाने का प्रयास कांग्रेस पार्टी ने किया है और हिज शब्द जोड़ करके इस प्रकार से उसे चित्रित किया गया है, अंकित किया गया है मानो प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने जेफ्री एप्स्टीन से कोई एडवाइस लिया. జెఫ్రీ ఎప్స్టీన్ 2019 జూలైలో ఫెడరల్ సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలపై అరెస్టయ్యాడు. 2019 ఆగస్టులో న్యూయార్క్ జైల్లో చనిపోయాడు. అతని మరణాన్ని ఆత్మహత్యగా అధికారులు నిర్ధారించారు. చనిపోయిన 6 ఏళ్ల తర్వాత కూడా జెఫ్రీ ఎప్స్టీన్ పేరు అమెరికాను కుదిపేస్తోంది.